విశాఖలో తీవ్ర విషాదకర ఘటన. అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే రిటర్నింగ్ వాల్ గోడ కూలటంతో 7గురు అక్కడికక్కడే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇమీడియట్ గా ఘటనా స్థలానికి చేరుకొని ఏపీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ విభాగం అందరూ కలిపి తీవ్రంగా శ్రమించి కొంతమంది ఆ గోడ కింద ఎవరైతే చిక్కుకున్నటువంటి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎంత టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేడం, మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం మేడం. ఎస్డిఆర్ఎఫ్ టీము 2 టీంలు వచ్చి ఉన్నాము. అయితే 2:30కి భారీగా వర్షం 2:30కల్లా భారీగా వర్షం వచ్చి అది పడిపోయినప్పుడు సౌండ్ వచ్చింది మేడం. మాకు ఆ సౌండ్ వచ్చి వర్షం తగ్గినాక రావడం జరిగింది. మేము అక్కడికి వర్షం పడుతున్నప్పుడు సౌండ్ వినిపించింది. వర్షం పడుతుండగానే సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వర్షం తగ్గినాక వెంటనే మేము వచ్చి చూసరికి గోడ కూలిపోయింది. అంటే త్వరితగతిన వెంటనే బాడీలు తీసిన సుమారుగా 3 గంటలు పట్టింది మేడం మొత్తం అన్ని బాడీలు క్లియర్ చేయడానికి. పూర్తిగా ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయేమో అని మొత్తం అన్ని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినాక ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయింది మేడం. టోటల్ గా ఎన్ని గంటల పాటు రెస్క్యూ కంటిన్యూ అయిందండి? ఇంటిని 3 గంటలు అయింది. సుమారు ఎంతమంది టీము? సుమారు ఎస్డిఆర్ఎఫ్ టీము 60 మంది ఉన్నారు మేడం. 60 మంది ఎస్డిఆర్ఎఫ్, 60 మంది. ఇంకా ఫైర్ టీమ్ ఒకటి ఉంది మాతో పాటు. తర్వాత ఈ 2:30 గంటల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది. మీరు వచ్చి చూసినప్పటికీ అక్కడ గోడ కూలిన పరిస్థితి కానీ మృతుల పరిస్థితి ఎట్లా ఉందండి? గోడ కేకలు వినపడడం, మరి కేకలు అంటే ఈలోగా పడిపోయింది కదా మేడం. మేము వచ్చేసరికి మరి కేకలు ఇవ్వలేము మేడం. ఒక ఆవిడ ఉంది, లైవ్ విక్టిమ్. ఆయన వెంటనే తీసి అంబులెన్స్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మిగతా డెడ్ బాడీలన్నీ కొంచెం కష్టమైంది. ఎందుకంటే మొత్తం గోడ అంతా వాళ్ళ మీద పడిపోయి బాడీలు ఎంతవరకే బయటకు కనపడడం వల్ల, కొన్ని బాడీలు మొత్తం కింద ఉండిపోవడం వల్ల తీయడం ఈ 3 గంటలు సమయం పట్టింది తీయడానికి. మీకు గోడ కూలిన శబ్దం వినిపించిన దగ్గరికి మీరు ఎంత దూరంలో డిస్టెన్స్ లో ఉన్నారు? అప్పటికి మేము జస్ట్ 50 మీటర్స్ లో మీద ఉన్నాం మేడం. ఇక్కడే డ్యూటీ మేడం. అది మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం మేడం. సో ఈ బీట్ లో ఎంత మంది వాలంటీర్లుగా సర్వీస్ చేయడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళే చనిపోయినట్టు అనిపిస్తున్నారు కొంతమంది. మీరు చూసారా మార్నింగ్ పాపం వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు? వాలంటీర్ అయితే చాలా మంది వచ్చారు మేడం. మాక్సిమం ఇక్కడైతే విక్టిమ్ అదే బాడీస్ లో మాత్రం వాలంటీర్స్ లేరు మేడం. మామూలు భక్తులు మాత్రం ఉన్నారు మేడం. ఒక 7గురు మాత్రం చనిపోయారు మేడం. 2 అందులో లేడీస్ ఉన్నారు మేడం. కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. మీరు ఘటనా స్థలికి వచ్చినప్పుడు అసలు పరిస్థితి ఏంటండి? చాలా దారుణం ఉంది మేడం. అసలు బాడీస్ అయితే ఇంతవరకు మనకు కనిపించలేదు. ఓన్లీ ఫేస్ వరకే మనకు కనిపిస్తుంది. మొత్తం వెయిట్ మొత్తం బాడీల మీద పడిపోవడం వల్ల బాడీలు మొత్తం ఏ పార్ట్ ఆ పార్ట్ కనీసం ఇలా చేతులతో ఎత్తుకుంటే కనీసం మాకు జారిపోతుంది బాడీ. అంటే ఏ పార్ట్ కూడా మనకు పట్టుకోవడానికి వీలు లేదు, అంత దారుణంగా ఉంది. నెక్స్ట్ ఐరన్ ఓసలు, నెక్స్ట్ అక్కడ కంచి ఇవన్నీ ఉండడం వల్ల, ఈ స్టాపర్లు ఉండడం వల్ల మొత్తం వెయిట్ అలా పడిపోయింది. దానివల్ల మేడం ముసలి ఆవిడ, కొంచెం ఏజ్ ఆవిడ, లేడీ ఒక ఆవిడ ఉంది మేడం. మిడిల్ ఏజ్ ఒక ఆవిడ ఉంది. మిగతా కుర్రాళ్ళ బాడీస్ చాలా బాధాకరమైన ఘటన. చందనోత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా అప్పన్న స్వామి వారు అంటే శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారు నిజరూప దర్శనం ఇస్తూ ఉంటారు. ఇది ఒక అపూర్వమైన ఘట్టం, ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. దాదాపు ఈ సంవత్సరం కూడా 150,000 మంది వరకు కూడా స్వామి వారిని నిజరూప దర్శనం చేసుకోవడానికి వస్తారని అంచనాలతో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఉదయం ఒక్కసారిగా 3 గంటల సమయంలో, అంటే అప్పుడే తొలి దర్శనం మొదలైంది, తొలి పూజ మొదలైన సమయంలో భారీ వర్షం ఒక్కసారిగా రావడం వల్ల ఇక్కడ రిటర్నింగ్ వాల్ అనేది కూలిపోయి ఆ గోడ కింద అక్కడ ఎవరైతే ఉన్నటువంటి భక్తులు, అది 300 రూపీస్ క్యూ లైన్ అన్నమాట, అక్కడ ఉన్నటువంటి గోడ కూలటంతో 7గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఘటనా స్థలంలో అంటే చందనోత్సవ ఏర్పాట్లో భాగంగా అప్పటికే సర్వీస్ లో ఉన్నటువంటి, డ్యూటీలో ఉన్నటువంటి ఏపీ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేశాయి. ఎందుకంటే భారీ ఇనుప గొలుసులతో కూడా అది కంచె వేసి ఉంది. వాటిని కట్ చేసి ఏదైతే గోడ కూలిపోయినటువంటి ఆ రాళ్లను కూడా పక్కకు తొలగించి మృతదేహాలను వెలుగు తీసినటువంటి ఘటన హృదయ విదారకరంగా వాళ్ళ పరిస్థితి ఉందని కూడా వీళ్ళు చెప్తున్న మాటలు వింటేనే గుండె తరుక్కుపోతోంది. ఏదైనా చాలా బాధాకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ
ఈ ఘటనలో దుర్మరణం చెందినటువంటి భక్తుల వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి కూడా ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నాను. వెంటనే కరెంటు పోయింది ఆ స్పాట్లో. తర్వాత ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే అక్కడ రేకులు ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో ఇటు నుంచి మా టీమ్ లీడ్స్ వీళ్ళందరూ వెళ్ళారు, మా సార్లు వెళ్ళారు. మేము ఇంకో వే చూస్ చేసుకున్నాము. అటు నుంచి వెళ్ళి చూస్తే కొలాప్స్ అయిపోయి ఉంది ఆల్రెడీ. అయితే ఫస్ట్ చెక్ చేసాం, ఫ్లాష్ లైట్ లేసి అన్నీ చెక్ చేస్తే ఎవరు లేరు అనుకున్నాం. బట్ ఒక 2 minutesలో మళ్ళీ అరుపులు వినిపించాయి మాకు జనాలవి. అప్పుడు తెలిసింది కింద ఇరుక్కుపోయారు అని చెప్పి. మేము అజ్యూమ్ చేసుకున్నది ఒక 2 to 3 members ఉన్నారేమో. సో వెంటనే మేము వెళ్ళి కాల్ చేసి, యాక్చువల్లీ నేను వీళ్ళిద్దరికి కాల్ చేసి ఇంకా రండి తొందరగా అని చెప్పి అలా చెప్తే ఇంకా అందరూ రెస్పాండ్ అయిపోయారు. 1 by 1 అలా కాల్స్ మీద కాల్స్ చేసుకొని ఇంకా వచ్చేసారు అందరం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయాము. సో ఇమీడియట్గా అక్కడ ఉన్న ఆ వాల్, పిల్లర్స్, ఇటుకలు అవన్నీ తీసి మా ఫ్రెండ్ మేము అందరం ఇంకా లోపలికి దిగి ట్రై చేసాం ఇంకా రెస్క్యూ చేయడానికి. ఈలోపు పోలీస్ ఫోర్స్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా చెరవ చేసేసారు. ఇంకా వాళ్ళు మొత్తం లైక్ వాళ్ళే లీడ్ తీసుకొని ఇంకా దాని తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు. ఇంకా దే టుక్ చార్జ్ కంప్లీట్లీ. మార్నింగ్ చాలా హెవీ రెయిన్ పడింది. అవును, మీరు ఆ రేకులేమో ఎగిరిపడ్డాయి అనుకుంటారు కానీ అంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది యాక్చువల్లీ. సో ఏంటా అని వెళ్ళి చూసినప్పటికీ ఇదంతా కొలాప్స్ అయిపోయి ఉంది. రేకులు, వాల్స్ ఇవన్నీ కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత జనాలు కనిపించారు, అరుపులు వినిపించాయి. సో వి స్టార్టెడ్ రెస్క్యూయింగ్ దెమ్. మీరు వెళ్తున్నప్పుడు రెస్క్యూ చేస్తూ ఉండగా సేవ్ చేయండి అని ఏమైనా అరుపులు మీరు విన్నారా? అంటే లైక్ వాయిస్ పర్టికులర్గా వాళ్ళు మాట్లాడలేదు, జస్ట్ చాలా హెవీ వోకల్స్ మాత్రమే వినిపించాయి మాకు. దేవర్ షౌటింగ్ అంతే. ఇంకా సో మాకు అలా తెలిసింది అండ్ వి స్టార్టెడ్ రెస్క్యూయింగ్ దెమ్. మీరు ప్రత్యక్షంగా రెస్క్యూలో ఉన్నారు కాబట్టి షాక్లోనే ఉన్నట్టు కనపడుతుంది. యా, కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ అండ్ బ్లాంక్లోనే ఉన్నాం మేము. ఇంకా కొంచెం టైం పడుతుంది. యా, అన్ఎక్స్పెక్టెడ్, అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అది. మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దానికోసం జస్ట్ కాల్ వచ్చింది, ఇలా పడిపోయింది అంతే, అంతవరకు తెలుసు. మేము వెళ్ళాము, మేము చేయాల్సింది మేము చేసాము. మా వర్క్ మేము ఎంతలోపు మిగతా ఫోర్స్ వచ్చింది, దట్ సిట్టింగ్ వాళ్ళు చూస్తున్నాం మిగతా. సో రెస్క్యూలో మీరు కూడా ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చారు, కానీ అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూలో మీరు పార్టిసిపేట్ చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ వెళ్ళేటప్పటికి కండిషన్ ఏంటి? మా గోడ కింద ఉన్నారా? చాలా మంది గోడ కింద ఉన్నారు. ఇప్పటికీ అందరూ ఒక ప్యానిక్ లోనికి వెళ్ళిపోయి ఉంటారు. సౌండ్ ఏమైనా వచ్చిందా? సౌండ్ ఏం రాలేదు. మేము పై వర్క్ లో ఉన్నాం. మేము కింద అక్కడ వే ఉన్నట్టు మాకు ఐడియా లేదు. అసలు పై వర్క్ లో ఉన్నాం. మేము ఇన్ఫర్మేషన్ రాగానే మేము రియాక్ట్ అయ్యాము. అప్పటికే హ్యాపీ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి డిస్టర్బ్ అయ్యారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మురళీనగర్. మురళీనగర్ మాది. ఎంతమంది టీం వచ్చాం మేము, చాలా మంది వచ్చాం.